సార్ డిసెంబర్ 9వ తారీఖున నేను ఒక రీల్ చేశాను సార్. మ్మ్. ఆ రీల్ సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీగా ఉంది, ఊరూరా టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనటం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కాకినాడ ప్రెస్ మీట్లో గుంతలు పూడ్చాలంటే, రోడ్ల మీద గుంతలు పూడ్చాలంటే డబ్బులు లేవని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీని మీద రెండు బేస్ చేసుకొని నేను డిసెంబర్ 9వ తారీఖున టోల్ గేట్ అన్న వీడియో పెట్టాను సార్. మ్మ్. మా కుర్రవాళ్ళని ఒక 6గురిని తీసుకొని ఓకే. ఒక 4గురికి ఫ్లే కార్డులు ఇచ్చి, టోల్ గేట్ అని ఫ్లే కార్డులు ఇచ్చి, ఒక కారు వస్తూ ఉండిద్ది, ఆ కారు నాబి టోల్ గేట్ కట్టమని అడుగుతాం. వాళ్ళు ఏమడుగుతారంటే టోల్ గేట్ అనేది జాతీయ రహదారిలో ఉంటుంది, హైవేల్లో ఉంటుంది, గ్రామాల్లో ఊర్లో ఏంటంటే అని చెప్పేసి ఆ కుర్రవాడు మమ్మల్ని అడుగుతాడు. మేము ఆ కుర్రవాడికి అదేంటి మాకు అనవసరం, మేము ఇంటికి వెళ్ళాలని డబ్బులు కట్టాలని చెప్పేసి మేము గట్టిగా మాట్లాడి డబ్బులు తీసుకుంటాం సార్. అది స్కిట్ సార్. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఒక స్కిట్, సెటిల్గా స్కిట్ ఒకటి చేశాను సార్. దాని మీద నా మీద కేసు ఎఫ్ఐఆర్ చేసి డిసెంబర్ 12వ తారీఖు నైట్ 2:30కి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు సార్ నన్ను. మ్మ్. అందులో మీరు చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో ఇంకెవరినైనా కానీ వారి పైన అనరాని మాటలు, అసభ్యకరమైన మాటలు, లేకపోతే తప్పుడు మాటలు, బూతు మాటలు ఏమైనా మాట్లాడారా? సార్ దాంట్లో బూత్ మాట అన్నది ఒక్కటి కూడా రాలేదు సార్. మ్మ్. మేము చెప్పింది ఏంటంటే టోల్ గేట్ పెట్టి కారు వస్తూ ఉంది, కారు ఆపి కుర్రాడు దిగుతాడు. మ్మ్. ఆ కుర్రాడు దిగుతాడు, ఏంది ఇక్కడ ఆపారంటే టోల్ గేట్ కట్టి ముందుకెళ్ళమని చెబుతాం మేము. మ్మ్. ఇక్కడ టోల్ గేట్ ఏంది, హైవేలో కదా టోల్ గేట్ ఉంటుందని చెప్పేసి అబ్బాయి అంటాం. లేదు టోల్ గేట్ కడితే ముందుకెళ్ళు, లేదంటే వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి అబ్బాయి అంటాడు. నేను రోజు 10 సార్లు తిరుగుతాను, 10 సార్లు కట్టాలా అంటే 100 సార్లు వచ్చినా అసలు డబ్బులు కట్టాలి అంటాం సార్. అతను డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చినట్టు ఇస్తాడు, మేము ఒక రిసిప్ట్ లాగా ఇస్తాం, అతను వెళ్ళిపోతాడు సార్. అంతేగాని దాంట్లో ఎవరిని ఒక బూతు మాట కానీ, ఒక తప్పుడు మాట కానీ, ఎవరిని అవహేళన చేయటం కానీ ఎక్కడ మేము చేయలేదు సార్. చాలా జాగ్రత్తగా మంచి భాష వాడాం సార్ మేము. మరి ఎందుకు మీ పైన బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు పెట్టేశారు? అసలు ఏం జరిగింది? ఎలా పోలీసులు వచ్చి ఏం చెప్పారు మీకు? సార్ నేను టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తానని చెప్పేసి నా మీద ఎవరు కేసు పెట్టారంట. డిసెంబర్ 12 అర్ధరాత్రి 2:30 గంటలకు వచ్చి సార్ ఇంటికి నైట్ పోలీసులు మా గోడ దూకి వచ్చి కరెంటు మా ఇంట్లో కరెంటు ఆపేసి ఏదైతే కరెంట్ సప్లై అవుతుందో ఆ కలెక్షన్ పీకేసి, ఆ జనరేటర్ కలెక్షన్ పీకేసి తలుపులు బద్దలు కొట్టి సార్ ఇంట్లోకి వచ్చారు సార్. మా పిల్లలు బయటకు వచ్చి ఎవరైనా మీరు అడిగితే నేను ఎవరైనా అడిగితే నేను కూడా ఎవరమ్మా బయటకు వచ్చేసరికి నన్ను ఒకసారిగా నా మెడ పట్టుకొని బయటలోకి వచ్చి నా మొహం మీద కొడుతూ వీడియో చేస్తావురా నువ్వు అని చెప్పేసి నన్ను లేనిపోయిన చండాలుగా బూతులు చెప్పకూడదు సార్. లైవ్లో ఉన్న వీడియోలో ఉన్నాను నేను, ఆడవాళ్ళు వింటారు. చాలా చెప్పకూడని బూతులతో నన్ను కొడుతూ డాష్గా నువ్వు వీడియోలు చేస్తావురా, ఏమనుకున్నావురా అని చెప్పేసి నన్ను కొట్టుకుంటా, నన్ను ఒక నెంబర్ ప్లేట్ కాదు సార్, పోలీస్ కారు కూడా రాలేదు సార్. సివిల్ డ్రెస్లో ఉన్నారు, మా ఇంట్లో ఆడవారు ఉన్నారు, కనీసం మహిళా కానిస్టేబుల్ కూడా రాలేదు. 6గురు మగవాళ్ళు వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఇష్టం కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి సార్ నెంబర్ ప్లేట్ లేని కారులో తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళినా చెప్పలా, ఎవరో చెప్పలేదు మాకు. ఇప్పుడు కారులో పడేసి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా తీసుకెళ్ళిపోయి కర్నూలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పడవేసి సార్ నన్ను చేతికి కాళ్ళకి సంకీళ్ళు వేసి నోటుకొచ్చిన బూతులు బూటు కాలుతో కొడుతూ, నీ వెనకెవరున్నారు బూతు మాటలు సార్, మాట చెప్పకూడదు నేను, చాలా భయంకరమైన బూతు మాటలు మాట్లాడుతూ నీ వెనకెవరున్నారా, ఎవరు చేయమన్నారా వీడియో అని చెప్పేసి నన్ను ఇష్టానుసారి బూతు మాటలు మాట్లాడి నా ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం ఇప్పదీసి సార్ కొట్టి ఆ వీడియో మినిస్టర్ గారికి పంపించాలంట, లోకేష్ గారికి పంపించాలంట. ఆ వీడియో మా ఉద్యోగాలు పోతే ఖచ్చితంగా మేము కొట్టాలని చెప్పేసి నన్ను ఇష్టానుసారం కొట్టి బట్టలు లేకుండా వీడియో తీస్తాను సార్ నన్ను.